మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి గృహ సౌఖ్యం, గృహ వాతావరణం, కుటుంబంలో పెద్దలతో అనుకూలతలు మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తారు. అలాగే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. తల్లి, తండ్రి, పెద్దల ఆశీస్సులు, కమ్యూనికేషన్, విద్యా సంబంధమైన విషయాలు మొదలైనవన్నీ అనుకూలంగా ఉంటాయి. అధిక ఆత్మవిశ్వాసంతో ఘర్షణలకి అవకాశం లేకుండా వీలైనంత వరకు ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కావచ్చు, మాట్లాడేటప్పుడు కావచ్చు, తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మరిన్ని మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు. విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి విశేషంగా కృషి చేస్తారు. దూర ప్రాంతాలకి ప్రయాణాలకి విద్యాపరంగా వెళ్ళే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ముఖ్యమైన విషయాలలో శక్తి సామర్థ్యాలు అనుకూలంగా ఉంటాయి. సజ్జన సహకారం బాగుంటుంది. సామర్థ్యంతో అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. పోటీలలో నెగ్గడానికి విద్యార్థులు విశేషంగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా మంచి సామర్థ్యంతో, వ్యక్తుల సహకారంతో, దగ్గర ప్రయాణాలతో, స్నేహితులతో కలిసి చక్కటి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు కూడా ముఖ్యంగా పెద్దల సహకారంతో, ఆశీస్సులతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశి వారికి ముఖ్యంగా కుటుంబ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, అదేవిధంగా మీ యొక్క శక్తి పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క సహకారం, వారితో మీ యొక్క కమ్యూనికేషను, వృత్తిపరమైన విషయాల్లో, సాంఘిక సంబంధమైన విషయాల్లో, మీ యొక్క ఆలోచనలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించి ముందుకు వెళ్ళే విషయంలో సహకారం అనేది కొంతవరకు తగ్గినట్టుగా ఉన్నప్పటికీ మీ యొక్క మాట విలువ, మీ యొక్క సమయస్ఫూర్తి మొదలైన వాటితో పనులను పూర్తి చేసుకోవడానికి చేసే కార్యక్రమాలు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరంగా తీసుకున్నా, భాగస్వామ్య వ్యవహారాల్లో తీసుకున్నా, మీ యొక్క సమయస్ఫూర్తితో మంచి నిర్ణయాలు తీసుకున్నా, సహకారం విషయం వచ్చేప్పటికీ అది ఆశించిన స్థాయిలో లభ్యమయ్యే అవకాశం సామాన్యంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి.